నేను హైదరాబాద్లో దిక్షినార్లో ఒక చర్చికి వెళ్ళామన్న. చర్చి పేరు చెప్పండి. నేను బాగా ఉంటారండి. ఆరాధన అయిపోయే వరకు చక్కగా ఉంటారు. ఆరాధన అయిపోయిన తర్వాత మొదలైతాయండి. నిజంగా బయట కూడా మనం మాట్లాడుకోవేమో అలాంటి మాటలు. అవసరమైతే చైర్స్ కుర్చీలు తీసుకుని పట్టుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే పదవుల కోసం. వేటి కోసం? నాకు కానుకలు పట్టే బాధ్యత నాకు ఇవ్వాలా, సంఘ పెద్దగా నాకు ఇవ్వాలా, ఈ చర్చిలో చైర్పర్సన్ గా నాకు ఇవ్వాలా, సెక్రటరీగా నాకు ఇవ్వాలా. నిజంగా ఎంత దుర్బలమైన పరిస్థితి అంటే, ఒక క్రైస్తవులు అయ్యుండి లోకంలో ఒక రాజకీయ నాయకులు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. క్రైస్తవులకి నిజంగా సిగ్గుండాలి. మీరు పెద్దలుగా ఉంటే సంఘంలో మిమ్మల్ని చూసిన చిన్నవాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఒకనాడు అపోస్తులు అలా చేయలా. ఇప్పుడు నీకు ఆ జబ్బు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? అపోస్తుల బోధని ఈ సంఘాలు ఫాలో అవ్వట్లేదు. నిజంగా మీరు చాలా బ్రాంచెస్కి వెళ్ళి చూస్తే